అండి వెల్కమ్ టు ఎంకే మేకర్స్. ఈరోజు మనం ఈ హెయిర్ స్టైల్ వేయబోతున్నాం. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం, మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే. హాయ్ అండి, వెల్కమ్ టు ఎంకే మేకర్స్. నేను ఇప్పుడు ఫ్రంట్ హెయిర్ స్టైల్ వేసేసానండి. యాక్చువల్గా ఫ్రంట్ హెయిర్ స్టైల్ వేసేటప్పుడు కూడా నేను వీడియో తీద్దాం అనుకుంటున్నాను, కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో అందుకని చెప్పి చూడండి, చాలా నీట్గా వచ్చింది కదా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ మెస్సీ చూపిద్దామని అనుకుంటున్నాను. ఏం లేదండి, మొన్న ట్విస్టెడ్ మెస్సీ వేసాం కదా, అలానే ఇది సాఫ్ట్ మెస్సీ అన్నమాట. రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటూ కింద వరకు వేసుకెళ్ళాలి. కనిపిస్తుందా? మనం ట్విస్ట్ చేయకూడదు, జస్ట్ రబ్బర్ బ్యాండ్ పెట్టాలి. ఓకేనా, ఇలా 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 పుల్ చేసుకోవాలి. ఇలా ఇలా వచ్చేలా పుల్ చేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి, ఇలా వదిలేయకూడదు, ఇలా ఇలా వచ్చి. అండ్ నెక్స్ట్ కోమ్ చేసుకుంటూ ఉండాలండి, ఎందుకంటే మెస్సీ హెయిర్ స్టైలే, కాకపోతే రివర్స్ చేయట్లేదు కదా. సో మనం ఏం చేయాలంటే కోమ్ చేసుకుంటూ ఉండాలి. సాఫ్ట్ మెస్సీ కదా, ఎక్కడ బాగా మెస్సీగా కాకుండా ఇట్లా ఇది ఇక్కడ కూడా మనం ఇలా 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 కోమ్ చేసుకుంటూ ఉండాలి. ఇది ప్లీజ్ అండి, వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఎంతమంది చూస్తూ ఉంటే ఇంకా వ్యూస్ అనేది నాకు పెరుగుతూ ఉంటారు. సో మీరు ఖచ్చితంగా వీడియోస్ చూస్తూ ఉండండి. ఓకేనా, ఇదిగో ఇట్లా ఇలా అన్నమాట. మెస్సీ హెయిర్ స్టైల్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో మనం మెస్సీలోనే రోజుకొక మెస్సీ ట్రై చేద్దాం. మెస్సీ హెయిర్ స్టైల్స్ అన్నీ అయిపోయిన తర్వాత బన్స్ వేద్దాం. టోటల్ అన్ని బన్స్ వేద్దాం. రోజ్ బన్, నార్మల్ బన్, మెస్సీ బన్, ఫ్లవర్ బన్, పెళ్ళిళ్ళలో మదర్కి వేస్తాం కదా ఆ బన్, మొత్తం అన్ని బన్స్ మనం ట్రై చేద్దాం. ఇది అంటే ఇక్కడికి వచ్చేసరికి హెయిర్ వాల్యూమ్ తగ్గిపోతుంది, కాకపోతే ఆ వాల్యూమ్ వచ్చేలాగా మనం ఇలా ఇలా పుల్ చేసుకోవాలి. ఓకేనా, మీరు కోమ్ చేసుకుంటూ ఉండాలి. బొమ్మది కదా, కొంచెం డ్రైగా ఉంది, అందుకని సరిగ్గా కోమ్ అవ్వనట్టు కనిపిస్తుంది మనకి. కాకపోతే మన హెయిర్ అనేది మనం హెయిర్ ప్రిపరేషన్ చేసుకుంటాం కాబట్టి మనకి బాగానే ఉండిద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళని జడ విప్పుకునేటప్పుడు ఎప్పుడు రబ్బర్ బ్యాండ్స్ తీసుకోమని అయితే మనం చెప్పకూడదు, ఎందుకంటే ఇవి తీసే కొద్దీ హెయిర్ ఊడిపోతుంది అనమాట. అందుకని చెప్పి కట్ చేసేసుకోమని చెప్పాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇలా ఫైనల్ వరకు మనం పెట్టుకోవాలి. ఇంకొకటి కూడా వేయచ్చు. లాస్ట్కి వచ్చే వరకు మనకి వాల్యూమ్ తగ్గిపోతుంది. అదే మనం ఎక్స్టెన్షన్ కనుక పెడితే సేమ్ వాల్యూమ్ అనేది కంటిన్యూ అవుతుంది. పుల్ చేసుకోవాలి, కొంచెం ఈక్వల్ సైజులో వచ్చేలాగా పుల్ చేసుకోవాలి.
నెక్స్ట్ లాస్ట్ ఫైనల్. కామ్ చేసుకోవాలి. దీన్ని మనం కర్ల్స్ కూడా తిప్పొచ్చు కింద ఇలా అడుగునా, లేదు అంటే మనకి కావాలి అనుకుంటే ఇదిగోండి ఇలా పెట్టచ్చు. అప్పుడు ఇది కూడా మనకి ఇలా కనిపిస్తుంది. అలా పెట్టాలి అనుకుంటే సేమ్ రబ్బర్ బ్యాండ్తో అయినా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఈ రబ్బర్ బ్యాండ్నే ఉంది కదా, దాంట్లోంచి ఆ హెయిర్ని తీసి మనం ఇలా చిన్నప్పుడు మన జల్లకి మదర్స్ పెట్టేవారు కదా, ఇది మనం ఇట్లా చూడండి హెయిర్ స్టైల్ అదిగండి. యాక్చువల్గా నేను ఫ్రంట్ హెయిర్ స్టైల్ కూడా బాగా వచ్చిందని చెప్పి నేను వీడియో తీద్దాం అనుకున్నా, బట్ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఫ్రంట్ వేరియేషన్ ఒక్కటి నేను వేసి చూపిస్తాను. ఇంకా మనం ఫ్రంట్ వేరియేషన్స్ కూడా నేర్చుకుందాం, ఒక్కొక్కటి వీడియో చేద్దాము. యాక్చువల్గా నా దగ్గర హెయిర్ యాక్సెసరీస్ లేవు, సో తీసుకోవాలి, ఆర్డర్ పెట్టాను, వస్తాయి. అందాక ఇది పెడదామని చూస్తున్నా. పిన్స్ ఎక్కువ అయ్యాయి కదా, సో దూరట్లేదు. ఓకే ఇదిగోండి. ఓకేనా, ఇదిగోండి హెయిర్ స్టైల్. ఇదిగోండి ఓకేనా. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో హెయిర్ స్టైల్ వీడియోస్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, అలాగే ఫ్రంట్ హెయిర్ స్టైల్ వీడియోస్ కూడా నేను చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్.